ఐవీఎఫ్ గురించి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాల గురించి డిస్కస్ చేస్తాను. సో చాలామంది ఐవీఎఫ్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేసినప్పుడు కామన్గా వాళ్ళకున్న మిస్కన్సెప్షన్స్ ఏంటి అండ్ యాక్చువల్గా వాళ్ళు తెలుసుకోవాల్సిన నిజాలు ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేస్తాం. హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమ, కన్సల్టెంట్, 39 ఫర్టిలిటీ సెంటర్, విజయవాడ. వాళ్ళకున్న డౌట్, మాకు మీరు ఐవీఎఫ్ అంటున్నారు, ఎగ్స్ తీస్తారు, స్పర్మ్తో కలుపుతారు, ఎంబ్రియో కూడా తయారు చేసి గర్భసంచిలో పెడుతున్నారు, మరి ప్రెగ్నెన్సీ వస్తుంది అని మీరు గ్యారంటీ ఇవ్వట్లేదు కదా. ఫస్ట్ కామన్ ఎవరికైనా కూడా సక్సెస్ రేట్ ఇంపార్టెంట్, తర్వాత కాస్ట్ గురించి వాళ్ళకి కన్సర్న్ ఉంటుంది, తర్వాత బేబీ అవయవ లోపాలు లేకుండా పుడతారా అంటే మీరు ఎగ్ తీస్తున్నారు, కణాలతో కలుపుతున్నారు, మీరు ల్యాబ్లో ఇవన్నీ చేస్తున్నారు, మరి మాకు బేబీకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుందా, అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ దీనివల్ల మా హెల్త్ ఏమన్నా పాడవుతుందా, ఈ 4 అంశాల గురించి ఎక్కువగా మాకు డౌట్స్ అడుగుతూ ఉంటారు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మాకెందుకు మీరు గ్యారంటీ ఇవ్వలేకపోతున్నారు, మీరు ఇన్ని చేస్తున్నారు, మేము ఇంత ఖర్చు పెడుతున్నాము, మేము ఇంత దీనికి సంబంధించి మేము ఇంత కష్టపడుతున్నాము, మరి మీరు 100% గ్యారంటీ ఇవ్వట్లేదు కదా. సో ఐవీఎఫ్ అనే పద్ధతిలో ఆడవాళ్ళకి ఎగ్స్ తీసి మగవాళ్ళ స్పర్మ్తో కలిపి మనం ఎంబ్రియోని ఫామ్ చేసి మనం గర్భసంచిలో పెట్టగలం. సో దీనివల్ల మనకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, అంటే ట్యూబ్స్ బ్లాక్ ఉన్నా, అండం సరిగ్గా విడుదల అవ్వట్లేదన్నా, స్పర్మ్స్ బాగా తక్కువ ఉన్నా మనము దీన్ని బైపాస్ చేస్తాం. కాబట్టి అంటే ఇప్పుడు ఏదో ఒక కారణం వల్ల ఈ న్యాచురల్గా ఫర్టిలైజేషన్ జరగట్లేదు కాబట్టి మనం దాన్ని ల్యాబ్లో చేసి తయారైన పిండంని గర్భసంచిలో పెడతాం. బట్ పెట్టిన తర్వాత ఆ ఎంబ్రియో అతుక్కొని మనకి ప్రెగ్నెన్సీ రావడం అనేది మన చేతిలో ఉండదు. సో ఇది ఎంబ్రియో క్వాలిటీ అండ్ మనకి గర్భసంచిలో లైనింగ్ రిసెప్టివిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే మనం ఒక పిండంని పెట్టిన తర్వాత అది జెనెటికలీ బాగుండి క్వాలిటీ బాగుంటేనే గర్భసంచిలో అతుక్కుంటుంది, అండ్ గర్భసంచిలో పొర అతుక్కోవడానికి అనుకూలంగా ఉంటేనే అతుక్కుంటుంది. సో ఈ ఎంబ్రియో క్వాలిటీ అనేది ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీ పైన ఆధారపడి ఉంటుంది. ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీ బాగుంటే జెనెటిక్లీ నార్మల్ ఎంబ్రియో తయారైతే మనకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది న్యాచురల్ ప్రెగ్నెన్సీలో కూడా హస్బెండ్ వైఫ్ కలిసిన వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చేది. సో ఒక 1 month లో మనకి ప్రతిసారి ఇప్పుడు సపోజింగ్ పెళ్ళైన వెంటనే వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోకపోతే 1 month లోనే ప్రెగ్నెన్సీ వచ్చేయాలి. మరి హస్బెండ్ వైఫ్ కలుస్తున్నారు, ఎగ్ రిలీజ్ అవుతుంది, సో ఆబ్వియస్లీ ఫర్టిలైజేషన్ జరిగి ప్రెగ్నెన్సీ వచ్చేయాలి. బట్ అలా జరగదు ఎవరికి కూడా. ప్రెగ్నెన్సీ సహజంగా రావాలి అంటే కనీసం ఒక 6 months to 1 year ట్రై చేస్తేనే వస్తుంది. మరి ప్రతి నెల అండం విడుదలవుతుంది, వాళ్ళు రెగ్యులర్గా కలుస్తున్నారు అంటే మరి ఎందుకు ఇంత టైం తీసుకుంటుంది. ఎగ్ అండ్ స్పర్మ్ కలిసాక కూడా జనుపరంగా నార్మల్గా ఎంబ్రియో ఫామ్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. ప్రతిసారి ఎంబ్రియో ఫామ్ అయినప్పుడల్లా అది జెనెటిక్లీ నార్మల్ ఉండదు కాబట్టి సహజంగా కూడా మనకి కొంత టైం తీసుకున్నాకే ప్రెగ్నెన్సీ వస్తుంది. అదేవిధంగా ఐవీఎఫ్ చేసినప్పుడు కూడా ఎగ్ అండ్ స్పర్మ్ కలిపిన తర్వాత ఎంబ్రియోస్ ఫామ్ అవుతాయి. బట్ అన్ని ఎంబ్రియోస్ కూడా జెనెటిక్లీ నార్మల్ ఉండవు. కొన్నే నార్మల్ ఉంటాయి అండ్ మనం అవి చూసి కనిపెట్టలేం. అన్నీ ఒకలానే ఉంటాయి. చూడడానికి ఏది బాగుందో మనం అది బెస్ట్ సెలెక్ట్ చేసుకుంటాం. మార్ఫాలజీ బాగుంటే పెట్టిన తర్వాత అది ప్రెగ్నెన్సీ వస్తుందా లేదా అనేది మనం రిపోర్ట్ వచ్చే వరకు కూడా చెప్పలేం. అలానే అన్నిటిని జెనెటిక్గా టెస్ట్ చేయాలా అంటే టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆడవాళ్లలో ఏజ్ ఎక్కువ ఉన్నా, రిపీటెడ్ అబార్షన్స్ అవుతున్నా, అలాంటి కండిషన్లో తప్ప ఎంబ్రియోస్ని జెనెటిక్ టెస్ట్ మనం చేయము. రెండోది, మేము ఈ ట్రీట్మెంట్ అది చేసుకుంటున్నాం కదా, మరి మాకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, మాకు ఏమైనా హెల్త్ పాడవుతుందా, చాలా ఇంజెక్షన్స్ ఇచ్చేస్తారు, ఒళ్ళు పాడైపోతుందా. సో మనం ఇచ్చే ఇంజెక్షన్స్ ఎక్కువ హార్మోన్ ఇంజెక్షన్స్ ఆ సైకిల్లో మాత్రమే పనిచేస్తాయండి. సబ్సిక్వెంట్ సైకిల్లోకి అది పనిచేయదు. మామూలుగా ఇచ్చే ప్రతి ఒక్క ఇంజెక్షన్ 24 hours ఎఫెక్ట్ ఉంటుంది. అది కూడా చాలా స్పెసిఫిక్గా ఓవరీస్ మీద పనిచేస్తాయి కాబట్టి దానివల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది జరగదు. మూడోది, మరి మీరు ఆర్టిఫిషియల్గా మీరు ఎంబ్రియో క్రియేట్ చేసి పెడుతున్నారు కదా, మరి పెడితే బేబీ హెల్దీగా ఉంటుందా. సో హెల్దీ బేబీ అనేది మనకి ఏ ప్రెగ్నెన్సీలో అయినా కూడా, ఇప్పుడు న్యాచురల్గా వచ్చిన ఐయుఐ చేసినా ఐవీఎఫ్ చేసినా కూడా బేబీకి అవయవ లోపాలు ఉండే అవకాశం ఎంతో కొంత ఉంటుంది. సో ఐవీఎఫ్లో కూడా అంతే ఉంటుంది. ఐవీఎఫ్ చేయడం వల్ల బేబీకి ఏదైనా ప్రాబ్లం అవ్వడం కానీ, అవయవ లోపాలు రావడం కానీ జరగదు. సో కామన్గా ఇవే క్వశ్చన్స్ వల్ల చాలామంది ట్రీట్మెంట్కి కూడా రావడానికి సందేహపడుతూ ఉంటారండి. బట్ ఐవీఎఫ్ అనేది ఇప్పుడు చాలా చాలా సేఫ్ ప్రొసీజర్. మీకు కానీ మీ బేబీకి కానీ ఎటువంటి
ప్రాబ్లం లేకుండా జరుగుతుంది. కాకపోతే 100% రిజల్ట్ అయితే గ్యారంటీ ఉండదు. బట్ మీరు ట్రై చేస్తే కనీసం ఆ మాత్రం అవకాశం ఉంటుంది. ట్రై చేయకపోతే కనీసం ఆ అవకాశం కూడా లేకుండానే మీకు పిల్లలు పుట్టకుండా ఉండే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.